విశ్వవ్యాప్తంగా పిరమిడ్ నిర్మాణాలకు అత్యంత శాస్త్రీయమైన విశిష్టత ఉంది. భూమిని శక్తి కేంద్రంగా మలచడానికి రూపుదిద్దుకున్న ఈ పిరమిడ్లు వేల సంవత్సరాల క్రితం మానవాతీత శక్తులతో కూడుకున్న సిరియస్ నక్షత్ర లోక వాసులచే కట్టబడిన శాస్త్రీయమైన శక్తి క్షేత్రాలు. పిరమిడ్లో ధ్యానం ఎన్నో రెట్లు శక్తిమంతంగా ఉండడమే కాకుండా శారీరక స్వస్థతను, మానసిక ప్రశాంతతను, ఆత్మపరమైన ఉన్నతిని సొంతం చేస్తుంది. పిరమిడ్లలో ఇంతటి శక్తి ఉండడం వల్లనే ధ్యానయోగి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఈ భూగ్రహాన్ని పిరమిడ్ శక్తితో నింపడానికి నడుం బిగించారు. పత్రిజీ మహాశయుని కృషి ఫలితంగా నేడు వేల మంది భౌతిక జీవితాన్ని సంతోషంగా అనుభవిస్తూనే రోజులో కాసేపు పిరమిడ్లో ధ్యానం చేసుకుని శక్తిమంతులుగా మారుతున్నారు. ఇలా దేశంలో ఉన్న పిరమిడ్ల యొక్క శక్తిని స్వయంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవడానికి రూపొందించిన అద్భుత కార్యక్రమమే మా ఊరి పిరమిడ్లు కార్యక్రమంలో ఈరోజు మనం కర్నూలు జిల్లాలోని ఆదోని డీజిల్ కాలనీ శ్రీ మూలరామేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రం గురించి తెలుసుకుందాం. ఈ పిరమిడ్ ని 2016లో శ్రీ రామాంజనేయులు శెట్టి గారు, విజయలక్ష్మి గారు మరి వారి కుటుంబ సభ్యులు నిర్మించుకున్నారు. దీనిని 12x12 విస్తీర్ణంలో కట్టడం జరిగింది. ఈ పిరమిడ్ గురించి మరిన్ని వివరాలు, అలాగే ఇక్కడ జరిగే ధ్యాన ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. పత్రి సార్ గారికి, పత్రి మేడంకి, న్యూటన్ సార్, లక్ష్మీ మేడంకి అందరికీ హృదయపూర్వక నమస్కారములు. మేము ఈ మెడిటేషన్కి 98లో వచ్చాము. అప్పటి నుంచి వీడకుండా మెడిటేషన్ చేస్తూనే ఉన్నాము. ఫస్ట్ ప్రేమ్నాథ్ సార్ వాళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, వాళ్ళు మేము అంతా ఒకేసారి మెడిటేషన్లోకి వచ్చాము. అప్పటి నుంచి కంటిన్యూగా చేస్తున్నాము. 98లోనే మేము ధ్యానంలోకి వచ్చినాక 4 monthsకి మా అమ్మాయికి మ్యారేజ్ అయింది. వాళ్ళు కూడా తాడపత్రి మా అమ్మాయి సౌమ్య కృష్ణమోహన్, వాళ్ళు కూడా పిరమిడ్ ధ్యానం చేస్తున్నారు. పత్రి సార్ మంత్రాలయంకి వచ్చారు అంటే వాళ్ళు కూడా ఫస్ట్ వచ్చారు. అక్కడి నుంచి వాళ్ళని స్టార్టింగ్ జరిగింది వాళ్ళది. నాకు కూడా ఫస్ట్ నుంచి క్లాసులు చెప్పాలా, అందరు మాస్టర్స్ పోయి క్లాసులు చెప్తున్నారు కదా, నేను కూడా పోయి క్లాస్ చెప్పాలా అనేది నాకు చాలా ఇష్టము. నేను ఎంత ప్రయత్నం చేసినా నాకు అది జరగడం లేదు. తర్వాత ఒకసారి తిరువన్నామలైకి పోయినాము. తిరువన్నామలైకి పోయి అక్కడ ధ్యానానికి కూర్చున్నాం అనమాట. ఆడ కూర్చుంటే మొత్తం ఇక్కడ తిరువన్నామలైలో ఏమేమి ఉందో అన్నీ ధ్యానంలో చూసుకున్నాను నేను. తర్వాత విరూపాక్షి గుహలని రమణ మహర్షి తపస్సు చేసిన స్థలం ఉంది, ఆ ప్లేస్కి వెళ్ళాము. ఆడపోయి కూర్చున్నామన్నమాట. కూర్చొని ఒక 5 నిమిషాలకే రమణ మహర్షి మాస్టర్ వచ్చి నా గడ్డం పట్టుకొని అడుగుతున్నాడు, ఎండనక వాననక ఇన్నేళ్ళు నేను 18 ఏళ్ళు ధ్యాన సాధన చేసినాను, నువ్వు కూడా వచ్చి నా లోపల వచ్చి సమాధి దగ్గర కొంతసేపు ధ్యానం చేయి అని మెసేజ్ వచ్చింది. వెంటనే లేచిపోయి సమాధి దగ్గర సమాధి పట్టుకొని కూర్చొని ధ్యానం చేసినాను. అక్కడ ఒక రాతి కప్ప కనిపించింది అనమాట సమాధి లోపల. అంటే ఏమది రాతి కప్ప అని క్వశ్చన్ వేసుకుంటే, అది ఎట్లయితే చలనం లేకుండా ఎట్లా కూర్చుంటుందో మీరు కూడా ధ్యానంలో కూర్చున్నాక చలనం లేకోకుండా అలా కదలకుండా అలా ధ్యానం చేసుకోండి అని మెసేజ్ ఇచ్చినారనమాట. తర్వాత నేను ఈ క్వశ్చన్ వేసుకున్నాను కదా, నా క్లాస్ చెప్పేకి రాదు అట్లా అని. తర్వాత ఇంటికి వచ్చినా కూడా అదే ఆన్సర్, అదే క్వశ్చనే వచ్చింది మనసుకి. అప్పుడు రమణ మహర్షి మాస్టర్ వచ్చినాడు అనమాట. వచ్చి ప్రతి ఒక్కరూ క్లాసులు చెప్పాలంటే వినేది ఎవరు, ఒక్కొక్కరి పర్పస్ ఒక్కో రకం ఉంటుంది, నీ పర్పస్ అది కాదు. నేను ఫస్ట్ ధ్యానంలోకి రావడమే నేనేమి కోరుకున్నానంటే, నేను చేసే ఈ ధ్యానం అంతా సృష్టికి ఉపయోగపడాలని కోరుకున్నాను. అదే చెప్పినారనమాట రమణ మహర్షి, నువ్వు చేయాల్సింది సృష్టికి ఉపయోగపడుతుంది నీ ధ్యానము అని చెప్పారు. అంటే నేను క్వశ్చన్ వేసిన, నా ఒక్క ధ్యానం ఇంత సృష్టికి ఎలా ఉపయోగపడుతుంది అంటే, అట్లా ఒక 2 బట్టలు తెచ్చి సూది దారం తెచ్చి కుట్టి చూపించినాడు అనమాట. ఒక పెద్ద లేయర్ లాగా, ఇట్లా నీలాగా ఎంతోమంది వచ్చి ఉంటారు, వాళ్ళందరి అనుభవాలు కలిసి ఒక లేయర్, వాళ్ళ ఎనర్జీ అంతా కలిసి ఒక లేయర్ లాగా తయారై ఆ లేయర్ సృష్టికి ఉపయోగపడుతూ ఉంది. నువ్వు ఫీల్ కావద్దు, క్లాస్ చెప్పలేదు అని ఫీల్ లేకోకుండా
నీ ఎనర్జీ చేసేదంతా శక్తికి ఉపయోగపడుతుంది అని మెసేజ్ వచ్చింది. నా పేరు పూజ, మాది ఆదోని. నేను రామాంజనేయులు శెట్టి వాళ్ళ కోడలు. 98లో మా అత్తయ్య మామయ్య వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. నేను అప్పుడు 7th క్లాస్. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఆదోని, ఇదే ఊరు. హాలిడేస్కి వస్తుంటే హాలిడేస్కి వచ్చేటప్పుడు ఏమైందంటే కొత్తగా ధ్యానం ఇంట్రడ్యూస్ అయింది, పిల్లలకి పెద్దలకి నేర్పిస్తాము అనేసి ప్రచారం జరుగుతుండింది. అమ్మ వాళ్ళు మేనమామ వాళ్ళంతా అటెండ్ అయ్యారు. దానికి వాళ్ళకి బాగా అనిపించింది. పిల్లలకి నేర్పియాలా అని చెప్పేసి పిల్లలకి ఒక సెషన్ పెట్టారు. అప్పుడు రామాచారి సార్ అని ఫస్ట్ వచ్చారు నేర్పించడానికి. నేర్పించేది అయినాక కూర్చోపెట్టారు ధ్యానంలో. అంత ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఏమంటే కొండలు కోనలు జలపాతాలు ఇవన్నీ వస్తున్నాయి. అన్నీ అయిపోయేదే ఓకే చెప్పాక బయటకు వచ్చేసేది ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యాం సార్ అని చెప్తే, ఇదంతా మీరు నిజంగా సూక్ష్మ శరీరం మీది అక్కడ ట్రావెల్ చేసి ఉంటుంది, ఆ అనుభవం మీకు ధ్యానంలో వచ్చింది అంటే ఆ పెద్ద పెద్ద వర్డ్స్ మనకు అర్థం కాలేదు అప్పుడు ఆ చిన్న ఏజ్లో. ఇంకా అట్లే గడుస్తూ ఉంది. ఇంట్లో వాళ్ళంతా ధ్యానం కూర్చోండి అంటే మేము ఏం చేసేవాళ్ళమంటే కళ్ళు మూసుకునే వాళ్ళము. వాళ్ళు కూర్చొనేదే మేము లేసేస్తుంటాము. మరి వాళ్ళు కళ్ళు తెరిచే టైంకి మళ్ళీ వచ్చి కూర్చోండి అంటే సీరియస్నెస్ లేదు, అప్పుడు చేయాలనేసి సీరియస్నెస్ లేదు. ఇది ధ్యానం ఇంట్రడ్యూస్ అయినప్పుడు సెకండ్ టైం మా మామయ్య గారు వచ్చినారు నేర్పించడానికి వస్తే ఆ రోజు ఏమన్నారు, నువ్వు కూర్చో, నీకు కాబోయే హస్బెండ్ కనిపిస్తారు, ఒకరు ధ్యానంలో ఉన్న వాళ్ళకి ఇట్లా ఎక్స్పీరియన్స్ జరిగింది, నువ్వు కానీ కనుక్కోవచ్చు ఎవరు వస్తారో నీకు అని చెప్తే, నా ఏజ్ ఏమి ఈయన మాట్లాడేది ఏమి అనుకున్నాను నేను. అప్పుడు ఎంత ఒక 10-12 ఇయర్స్ ఉండొచ్చు. అదే కూర్చున్నాను. ఇంకా నేను అనుకున్నా ఇది ధ్యానమే కనుక నిజం ఉంటే ఈయన ఏం మాట్లాడుతున్నాడో, ఇది ఈయనకే ఒక కొడుకు ఉంటే ఆయనకే నేను భార్యకు పోవాలా, అదైతే అప్పుడే నిజము అనుకున్నాను నేను. అది లాస్ట్కి జరిగింది. అది పత్రి సార్ది 3 సూత్రాలు కూడా పాటిస్తూ ఉన్నాము. సజ్జన సాంగత్యం పోతుంటాము, బుక్స్ చదువుతూ ఉంటాము, ధ్యానం చేస్తుంటాము. ప్రతిరోజు ఒక కొత్త అనుభవమే ఉంటుంది. ధ్యానం ద్వారా ముక్తి పొందొచ్చు, మన కర్మల్ని దగ్ధం చేసుకోవచ్చు, జ్ఞానం పొందొచ్చు, ఇంకోరికి జ్ఞానం పంచవచ్చు. ఇంకోటి ఏమంటే నాకు సివియర్గా హెడేక్ ఉండింది. ట్యాబ్లెట్స్ తీసుకునేదాన్ని. ఎప్పుడు హెడేక్ వచ్చినా కొద్దిసేపట్లో ఇంకా తట్టుకోలేక ట్యాబ్లెట్స్ తీసుకునేదాన్ని. మామయ్య గారు లేదమ్మా వద్దు, ధ్యానం ద్వారానే పోగొట్టుకో, ఇవన్నీ డేంజరస్, ట్యాబ్లెట్స్ అస్సలు వాడకూడదు అంటే ఈయన ఏదో చెప్తాడులే అని అనుకొని అట్లే అవాయిడ్ చేసేదాన్ని. ఒకసారి సీరియస్గా తీసుకొని ధ్యానం చేసేదానికి మొదలుపెట్టినాను. అంటే ఈ తలనొప్పి వచ్చినప్పుడల్లా కూర్చోవడం. ఇంకా అసలు తలనొప్పి రాలేదు, సివియర్నెస్ అనేది ఏం లేదు, హాస్పిటల్కి తక్కువ, ఇంకోటి మెడిసిన్స్ ఉండవు, ఏమొచ్చినా ధ్యానం ద్వారానే ఫస్ట్ ప్రిఫరెన్స్. మేము ఈ ఇంటి విషయంకి వస్తే స్టార్టింగ్లో ఈ ఇల్లు కట్టినాక 6 నెలలకి ఇంట్లో వాళ్ళంతా చనిపోయినారు. మార్వాడీస్ వాళ్ళు అమ్మేకి పెట్టినారు ఈ ఇల్లు. ఎవరు చూసినా ఈ ఇల్లు వాళ్ళందరూ 6 నెలలకు అందరు చనిపోయేసరికి ఎవరు చూసినా ఈ ఇల్లు మాకు వద్దని ఎవరు కొనలేదు. ఇక మేము కూడా తీసుకోవాలనేసరికి అందరు అంటున్నారు కొనొద్దండి, ఇట్లా ఆపరేషన్ అందరు చనిపోయారు యాక్సిడెంట్ అయ్యి, మీరు కూడా కొనొద్దండి అన్నారు. మేము లేదు, ఆ ఇంటికి పోయి ఒక 15 మంది పోయి ధ్యానం చేస్తాము, ఆ ఇంట్లో మాకు మెసేజ్ వస్తుంది, తీసుకోవాలంటే తీసుకుంటాం, లేదంటే లేదని చెప్పి ఈ ఇంటికి వచ్చినాక మెసేజ్ వచ్చింది తీసుకోమని. అప్పుడు ఇల్లు తీసుకున్నాం మేము. ఇంక ఇట్లా ఇంటికి ఎన్ని పూజలు హోమాలు ఎన్ని చేయాలా అట్లా అది మేమేమీ చేయలేదు. పత్రి సార్ మాకు డేట్ ఇచ్చారు. ఆ డేట్ లోపలే ఫస్ట్ చంద్రశేఖర్ సార్ని సార్ ఏమో ఇక్కడికి ఆదోనికి పంపించారు. ఆ సార్ వచ్చి వారం రోజులు ఇంట్లోనే ఉండి ఫుల్ ఎనర్జీస్ నింపి సార్ వెళ్ళిపోయారు. తర్వాత పత్రి సార్ డేట్ ఇచ్చిన టయానికి సార్ వచ్చి మెడిటేషన్ చేసి అందరితో ఇల్లు ఓపెనింగ్ అయింది. పైన పిరమిడ్ కట్టించినప్పటి నుంచి కూడా అందరూ పున్నంకి అమాసకి మేమంతా పైన పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసుకుంటాము.
మిగతా రోజుల్లో కూడా మేము చేసుకుంటాము. అందరూ వచ్చేదంటూ పున్నంకి అమావాస్యకి వచ్చి అప్పుడు కూడా బాగా జరుగుతుంది ధ్యానము. మా ఇంట్లో కూడా ఫస్ట్ మెయిన్ పిరమిడ్ లేకున్నప్పుడు మా ఇంట్లో మెడిటేషన్ ఇక్కడ ధ్యానం ఉండింది పున్నంకి అమావాస్యకి. అప్పుడు మా ఇంట్లో కూడా ఒక 150 మంది 120 మంది పున్నం ధ్యానంకి వచ్చేవాళ్ళు. అందరు రాత్రి స్నాక్స్ తీసుకొని టీ తాగి 12 గంట వరకు ఇక్కడే ఉండి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ దగ్గర బాలేకొలను శ్మశానాలు అన్నీ ఉన్నాయి. అన్ని దగ్గరలో పోయి శివుని గుడి అట్లా అన్ని గుళ్ళకి అన్నీ పోయి వచ్చి అన్ని దగ్గరలో ధ్యానం చేసి వచ్చేవాళ్ళము. పత్రి సార్ నెలకు ఒకరోజు మా ఊరికి వచ్చేవాళ్ళు, 20 రోజులకు ఒకసారి వచ్చేవాళ్ళు. అట్లా సార్తో ఆ టైంలో చాలా బాగా గడిపాము అందరూ, అన్ని ఫ్యామిలీలు. చాలా అద్భుతంగా జరుగుతుండింది అప్పుడు. మా వారు కూడా మెడిటేషన్ చేస్తారు, చాలా ఎక్కువసేపు చేసేవారు. స్టార్టింగ్లోనే 14 గంటలు చేశారు ఒక సిట్టింగ్. అది దివాన్ మీద కూర్చొని ధ్యానం చేసేవాళ్ళు. ఆ ఎనర్జీకి అది దివానే రౌండ్కు తిరుగుతూ ఉంది. ఇంకా స్టార్టింగ్లో కొత్తగా మేము చేస్తూ ఉన్నాము. అప్పుడు మాకు భయం వేసేది, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎవరినైనా సలహా తీసుకుందామంటే ఎవరూ లేరు, మేమే అప్పుడు ఫస్ట్గా ఉన్నింది ఇక్కడ. అలా తర్వాత ఎంతవరకు జరుగుతుందో అని చూస్తే 14 గంటలు చేశారు ఒక సిట్టింగ్. మేము కూడా పిరమిడ్ కింద ఒక టమోటా కానీ అట్లా పెట్టి 1 ఇయర్ అయినాక చూస్తే కూడా టమోటా అసలు ఎంత బాగుందంటే అట్లా ఉంది. అది అన్ని వెజిటేబుల్స్ అట్లా అన్నీ పెట్టి ప్రయోగాలు చేసినాము. షేవింగ్కి బ్లేడ్స్ అట్లా పెట్టుకొని చేసినా కూడా అన్నీ సక్సెస్ జరిగినాయి అవి కూడా. తర్వాత మా అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా డైలీ 3 అవర్స్ మెడిటేషన్ చేస్తుంది అనమాట. ఇంక ఈరోజు డెలివరీకి పోవాలంటే కూడా 3 అవర్స్ మెడిటేషన్ చేసి హాస్పిటల్కి వెళ్ళాము. ఆడ కూడా రూమ్స్ ఉన్నాయి కదా డెలివరీ రూమ్లో, అక్కడ మా అమ్మాయి పెయిన్స్ తింటా ఉంటే యువతలు అందరూ ప్రేమనాథ్ సారు అందరూ మొత్తం మారం సారు అంతా ఒక 15 మంది మాస్టర్స్ ఇంకొక రూమ్లో కూర్చొని మెడిటేషన్ చేసినాం అనమాట. అలా మెడిటేషన్ చేసినాక అమ్మాయి పుట్టింది. ఓర్నాడు, ఇది శృంగేరి, మంగళూరు అన్నీ పోయి వచ్చామన్నమాట. అన్నీ పోయి వచ్చినాక వేరే ఊర్లంతా పోయి చూసి వస్తున్నాం. అన్ని దగ్గరలో బాగుంది. ఈ శృంగేరి ఓర్నాడుకి రావాలా, అక్కడ మంగళూరులో మా ఆడబిడ్డ వాళ్ళు ఉన్నారు, అక్కడ వాళ్ళతో కలిసి పోయినాం అన్ని ఊర్లకు. తర్వాత శృంగేరి ఓర్నాడుకు పోవాలా. ఆ శృంగేరి ఓర్నాడుకు పోవాలంటే నాకెందుకో ఇష్టమే లేదు. ఆడపోయినా నేను మా ఆయన ఇద్దరే కదా పోవాల్సింది అని భయంగా ఉండింది. ఆడపోతే మా ఆయనకి ఏమన్నా అయితే నేను ఒకటే ఎట్లా వాపసు రావాలా అని భయం ఒకటి ఉండింది. అదే మా అమ్మాయి తాడపత్రిలో ఉంది, తనకు అలాగే అనిపిస్తుందంట. మా అమ్మ నాయన వెళ్తున్నారు, మా నాయనకి ఏమన్నా అయితే మా అమ్మ ఒకటి ఎట్లా వాపసు వస్తుంది అని తనకి అనిపిస్తుంది. తర్వాత ఇంకా శృంగేరిలో అయిపోయింది, ఓర్నాడుకు పోయినాము. ఓర్నాడులో మా ఆయన నిద్ర చేయాలా, ఇక్కడే ఉందాం అక్కడే ఉందామని చాలా ఇచ్చేస్తున్నారు. సరేలే అనుకుని ఇంకా ధ్యానానికి పోయి కూర్చున్నాం అనమాట. అమ్మవారి ముందర కూర్చుంటే కొంతసేపు ధ్యానం చేసేసరికి నా పక్కన 2 మనుషులు వచ్చి నిలబడినారు ధ్యానంలో. ఎవరు మీరు అంటే మీ ఆయన్ని తీసుకుపోవడానికి వచ్చినాం మేము అని చెప్పినారు. అంటే ఇంకా నాకు భయం వేసి అమ్మవారిని ఎక్కువ తెలుసుకున్నాను అనమాట. కొంతసేపటికి అమ్మవారు ఒక ఎనర్జీ అంటే ఒక కల్చర్ రూపంలో నా చేతిలో ఏమో పెట్టి వెళ్ళిపోయిందనమాట. అలాగే మా ఆయనకు కూడా పక్కన ఎవరో నిలబడినట్లు అనిపించిందంట. అలాగే అమ్మవారు చెప్పి వెళ్ళిపోయేసరికి వాళ్ళు నా పక్కన ఉన్న వాళ్ళు మా పని అయిపోయింది వెళ్ళిపోతామని వెళ్ళిపోయేసినారనమాట. తర్వాత ధ్యానం అంతా అయిపోయినాక మా ఆయన ఊరికి పోవాలన్న వాళ్ళు వద్దు ఇప్పుడే ఊరికి వెళ్ళిపోదాం రా నైటే పోతాం పద అంటే నైట్ వచ్చేసామన్నమాట. ఎందుకు అలా జరిగింది అని క్వశ్చన్ వేసుకుంటే ఎవరో నా పక్కన 2 వచ్చినారు, నిన్ను పిలిచబోతామంటున్నారు అని చెప్పినారనమాట. మళ్ళీ ఇంకా అప్పుడు అర్థమైంది, ఓహో చావును కూడా మనము ధ్యానం ద్వారా పోస్ట్పోన్ చేసుకోవచ్చు అని. తర్వాత మా ఆయనకు ఆపరేషన్ అయితే కూడా మా ఆయన ఉండే ప్లేస్కి పత్రి సార్ ఉండే ప్లేస్కి 1 అవర్ జర్నీ అయితే కూడా సార్ ఆ నైట్ అట్లే వచ్చి మా ఆయన్ని మాట్లాడించుకొని నాకే అప్పుడు ఫుల్ టెన్షన్ ఉన్నిందనమాట, ఆపరేషన్ అయింది ఎట్లా అనేసి. ఆ టెన్షన్కి పత్రి సార్ వచ్చి మా ఆయన్ని మాట్లాడించినాక నాకు తలకు ఒక ఏట్ వేసినారనమాట. అలా కొట్టేదే నాకు అసలు ఆ నెగిటివ్ అనేది ఏదేది ఉందో అవన్నీ వెళ్ళిపోయినాయి అనమాట. అప్పటి నుంచి ప్రశాంతమైన మైండ్ వచ్చింది, టెన్షన్స్ అనేవి లేదు, ఏం లేదు. తర్వాత 15-17 ఏళ్ళు మా ఆయన బాగున్నారు. తర్వాత ఇట్లా హెల్త్ బాగాలేక బాడీ వెకేట్ చేశారు. మాది షాప్ ఉందండి, మాది కిడ్స్ అండ్ లేడీస్ గార్మెంట్స్ షాప్ ఉంది. షాప్లో మేము రెగ్యులర్గా ఖాళీ సమయాన్ని వృధా చేసుకోకుండా బుక్స్ చదువుతుంటాము, అట్లే వర్కర్స్కి నేర్పిస్తుంటాము, అట్లే నాన్ వెజ్ మానిపించడానికి వాళ్ళ శతవిధాల వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తుంటాము.
అన్ని 5-6 బుక్స్ దాకా చదివామండి. వాళ్ళు కూడా అర్థం చేసుకొని అన్ని సబ్జెక్ట్ వింటూ ఉన్నారు ఇంట్రెస్ట్తో. వాళ్ళకు కూడా అనుభవాలు ఉన్నాయండి. ఇంకోటి ఏమంటే వాళ్ళతో కూడా నిత్యం ధ్యానం చేస్తారు. ఒక్కొక్కరు గంటల తరబడి మేము ఓకే అనేదాకా కూడా కూర్చుంటారు. ఒక ఆమె తిరుపతి అసలు చూడలేదు, అసలు తిరుపతిలో ఏముంటుందో, స్వామి ఎలా ఉంటాడో ఇందాక టీవీలో కానీ క్యాలెండర్స్లో కానీ ఎక్కడెక్కడ చూడలేదు. ఆమెకు ఏమైందంటే ధ్యానంలో కూర్చోబెట్టినప్పుడు తిరుమల దర్శనం అయింది. ఆమెకి అక్కడ ఏమేమి ఉందో ఎలా ఉందో, అక్క ఇలా ఉంటుందా అంటే పర్ఫెక్ట్గా చెప్పింది. అంటే ఆమె ధ్యానం ద్వారా స్వామిని దర్శించుకొని తన సూక్ష్మ శరీరంతో స్వామిని దర్శించుకొని ఆ భాగ్యం పొందింది ధ్యానం ద్వారా. ఇలా ఎన్నో అద్భుతాలు రోజు చూస్తుంటాము. మన థాట్ పవర్ని ఎలా యూస్ చేసుకోవాలి, మన టెక్నిక్స్ మెడిటేషన్ టెక్నిక్స్ ఎలా యూస్ చేసుకోవాలి అన్నీ మనం తెలుసుకోవచ్చు. మన దుఃఖాన్ని ఎలా పోగొట్టుకోవాలి, మన ఎమోషన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అవన్నీ నేర్చుకోవచ్చు అండి మనం ధ్యానం ద్వారా. నా పేరు లత. నేను ఆదోనిలో ఉంటాను. నేను టీజల్ కాలనీలో ఉంటాను. ఈ మూల రామలింగేశ్వర పిరమిడ్కి రెగ్యులర్గా వచ్చి ధ్యానం చేస్తూ ఉంటాము. ధ్యానానికి నా ముందు జీవితం వేరే, ధ్యానానంతర జీవితం వేరు. ఆ జీవితం వేరే, ఈ జీవితం వేరే. ధ్యానం నుంచి చాలానే నాలో మార్పు వచ్చింది. ధ్యానంలో నేను రాఘవేంద్ర స్వామిని చూసుకున్నాను. నేను నా నుంచి 3 నెగటివ్స్ వెళ్ళిపోయినాయి నా బాడీలో నుంచి. నేను నా సూక్ష్మ శరీరాన్ని కూడా చూసుకున్నాను. చాలాను కొంచెంకే మొదలు చాలా బాధపడుతుండేదాన్ని నేను. ఇప్పుడు ఆ బాధ పోయింది. ఎవరికైనా చెప్తూ ఉంటాను, అట్లా బాధపడకూడదు, మన జీవితానికి మనమే సృష్టికర్తలము, మన నుంచినే మనకు అప్పుడు తెలీదు ఇది ఇంత జరుగుతుంది అని. అది ఇక్కడికి వచ్చేటప్పుడు మర్చిపోయి ఉంటాం మనము. అది గుర్తుపెట్టుకోవాలి మనము. ఇది దాని నుంచి నేర్చుకున్న ఎక్స్పీరియన్స్. నేను అప్పుడు కొంచెం నాకు హెల్త్ ఇష్యూస్ ఉంది. నేను ధ్యానానికి హెల్త్ కోసమే వచ్చినాను సార్. ఇప్పుడు చాలా బాగుంది హెల్త్. ఫిజికలీ మెంటల్లీ కూడా చాలా బాగున్నాను నేను. దానికి ముందర వాళ్ళ ఇంట్లో కింద ధ్యానం చేస్తూ ఉంటాను. రోజు 11 to 1 గంట చేస్తాను. మాకు చాలా అనుభవం ఉంది. కానీ హెడ్ఏక్ ఎక్కువ హెడ్ఏక్ చాలా తగ్గింది. పోయిన జన్మ కొన్ని జ్ఞాపకాలు వస్తుండే, అప్పుడు కొంచెము ఏడుపులు అట్లా వస్తూ ఉండే. ఇప్పుడు ఏం లేదు ప్రాబ్లము. హెడ్ఏక్ అప్పుడప్పుడు వస్తే కూడా ధ్యానం కంటిన్యూ అట్లా చేస్తాను. ఒక 5-6 సంవత్సరాలు చేసేదానికి మధ్యలో కొంచెం ప్రాబ్లం వచ్చినాక ఇడిస్తున్నాను, మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదు. విజయ అక్క వాళ్ళు పిలిచినారు. అక్కడి నుంచి నేను 5-6 సంవత్సరాలు వీళ్ళ ఇంట్లో చేస్తున్నాను. తర్వాత మళ్ళీ మా ఇంట్లో కంటిన్యూ చేస్తూ ఉన్నాను. కొందరు ఎవరైనా అడిగితే వాళ్ళకు చెప్తా ఉన్నాను. మాకు మాత్రం చాలా ధ్యానం నుంచి చాలా హెల్ప్ ఎక్కువ అయింది. హెడ్ఏక్ కూడా చాలా తక్కువ అయింది. ప్రాబ్లమ్స్ కూడా ఏం లేదు. మాకు ఒకరోజు ధ్యానం చేస్తూ ఉంటే నాకు లక్ష్మీదేవి కనపడింది. మా పిల్లవాళ్ళు కూడా కొంచెం హెల్త్ బాగుంది ఆ ధ్యానం నుంచి. మా బాబు కూడా చేస్తూ ఉన్నాడు. 20 సంవత్సరాల నుండి ధ్యానం చేస్తున్నాను. ఆరోగ్యంగా ఉన్నాను. ఇంట్లో సమస్యలు కూడా చాలా కష్టం ఉన్నాయి. ఇప్పుడు అన్ని సమస్యలు తక్కువైపోయినాయి. అయ్యో వాళ్ళ ఇంట్లోనే ఈడే చేస్తాను. పిరమిడ్లో కూర్చొనే ధ్యానం చేసుకుంటాను. ధ్యానంలో పిరమిడ్లో వచ్చినాక కూడా మనశ్శాంతిగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలా. రామాంజనేయులు అన్న వాళ్ళు మాకు రిలేటివ్స్ అవుతారు. వాళ్ళ ద్వారానే మాకు ధ్యానం కూడా పరిచయం అయింది. 15 years బ్యాక్ మేము కర్నూల్లో ధ్యాన యజ్ఞం జరిగినప్పుడు కూడా వెళ్ళాము. పత్రి సార్తో కూడా చాలా అనుభవాలు జరిగినాయి. చాలాసార్లు మీట్ అయ్యాము. ధ్యానం చేసుకుంటూనే ఉన్నాము. దాని నుంచి చాలా విల్ పవర్ పెరిగింది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పోయింది. ముందు ఎంతగానో ఇన్ఫీరియర్గా ఫీల్ అయ్యేదాన్ని, చాలా బాధపడేదాన్ని. ఈ కాన్ఫిడెన్షియల్ లెవెల్స్ అవన్నీ కూడా చాలా పెరిగాయి. సో చేసుకుంటూనే ఉంటాము. ఇక్కడికి రాకున్నా కానీ మేము ఇంట్లోనే చేసుకుంటూ ఉంటాం. వీళ్ళ ఇంట్లో పిరమిడ్ ఉండేది చూసి మేము రీసెంట్గానే ఇల్లు కట్టించాము.
ఇంట్లో కూడా స్కైలైట్ కావాలి అనేసి ఆ స్కైలైట్ కూడా పిరమిడ్ షేప్లోనే కట్టించాం. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తీసుకొని పిరమిడ్ వాళ్ళ ద్వారానే తెలుసుకొని మెడిటేటర్స్ ద్వారా అదే మెజర్మెంట్స్తోనే తీసుకొని కట్టించాము. దాని కిందనే చేసుకుంటూ ఉంటాము. మా మదర్ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు బాగా చేసుకుంటుంది. ఆ పిరమిడ్ కిందనే కూర్చొని మెడిటేషన్ చేసుకుంటూ ఉంటుంది. ఆమె క్లాసెస్కి వెళ్ళకపోయినా పిఎంసి ఛానల్, యూట్యూబ్లో పిఎంసి ఛానల్ పెట్టుకొని చేసి తను చాలా ఎక్స్పీరియన్స్ పొందింది. తనకు నీ రీప్లేస్మెంట్ వరకు వెళ్ళింది. నీ సర్జరీస్ చేయాలి అనేసి చెప్పారు, డాక్టర్స్ సజెస్ట్ చేశారు. అయినా తను ధ్యానం ద్వారానే నేను కోలుకోగలను అనేసి కోలుకొంది కూడా చేసి సాధించింది. మామూలుగానే చిన్నపిల్లలు నడిచినట్టుగానే నడుచుకుంటూనే బాగా నడుస్తూ ఉంది. ఆపరేషన్ కూడా వద్దన్నారు డాక్టర్స్. గుడాకేశ కూడా చేసింది, నిద్రం చేయించింది. గుడాకేశ కూడా 41 days 3 times చేసింది. తనకు చాలా బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. మా అమ్మ కర్నూలులో ఉంటారు, మేము ఆదోనిలో ఉంటాము. ఈ ధ్యానం ద్వారా అందరికీ బాగా ఇది చాలా అతి సులువైన మార్గం. ఏ మంత్రాన్ని కానీ ఏమీ స్మరించుకోకుండా ఏమీ లేకుండా శ్వాస మీద ధ్యాస పెట్టి చెయ్యడం అనేది చాలా సులభమైన మార్గము. అందరూ చేసుకోవచ్చు. అందరికీ వీలైన మార్గంలోనే పత్రి సారు చాలా బాగా చెప్పారు. సో దాన్ని ఫాలో అయ్యారంటే అందరికీ బాగుంటుంది. ఒక ఆరోగ్యంగానే కాదు, మానసికంగా కాదు, అన్ని రకాలుగాను చాలా బాగుంటుంది. వీళ్ళు ఎంతో అందరికీ చెందాలి, అందరికీ అవకాశం ఇవ్వాలి అన్నట్టుగా ఇక్కడ పిరమిడ్ కట్టించారు ఇంట్లోనే. కాలనీలో వాళ్ళందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరికీ ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళు షరఫ్ బజార్లో కూడా ఇల్లుంది, అక్కడ కూడా పిరమిడ్ కట్టారు. అక్కడ కూడా మేము ఉన్నింటిమి, అక్కడ కూడా వెళ్ళే వాళ్ళము. అది కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. పత్రి సార్ చెప్పింది మనము పాటిస్తే, తూచా తప్పకుండా పాటిస్తే అన్నీ మనకి హాయిగా ఉంటుంది. ఒక అపోహలో ఉండద్దండి. మీరు ట్రై చేయండి, మీరు ధ్యానం చేయండి, పిరమిడ్స్ కింద నేచర్లో మీరు ప్రకృతిలో పోండి, ఫుల్ మూన్ మెడిటేషన్స్ చేయండి, అమావాస మెడిటేషన్స్ చేయండి. బాగా 3 రిజల్ట్స్ ఉంటుంది. ప్లస్ ఏమంటే పిరమిడ్ శక్తి ద్వారా మీ సకల రోగాలు నయం చేసుకునే శక్తిని ప్రసాదిస్తుంది. చేసుకున్న వాళ్ళు చేసుకున్నంత మహాదేవ అని చెప్పేది అది నిజం. మనం ఎంత చేస్తే అంత రిజల్ట్ మనకు ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత కూడా ప్రతి ఒక్క ఆరోగ్యంకి అన్నిటికీ బాగా ధ్యానమే నాకు సహాయపడుతూ ఉంది. ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఎక్కువసేపు ధ్యానం చేస్తా అంటే ఆ ధ్యానంలోనే నాకు హెల్త్ పరంగా క్లియర్ అయ్యేది. ప్రతి ఒక్కరు ఈ పిరమిడ్ని ఉపయోగించుకోవాలని, మేము పొందిన ఆనందాన్ని మీరు కూడా పొందాలని, ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వచ్చి ధ్యానం చేసుకొని ఆరోగ్యంగా ఉండి అన్నీ చేసుకోవాలని నేను కోరుతున్నాను. పిరమిడ్లో ఒక గంట ధ్యానం చేసినా, బయట 3 గంటలు ధ్యానం చేసినా ఒక్కటే. కాబట్టి పిరమిడ్ని వచ్చి అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. శ్రీ మూలరామేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని సందర్శించి ధ్యానం చేసుకోవడానికి ఈ క్రింది వివరాలను, ఫోన్ నంబర్లను గమనించగలరు. ధన్యవాదాలు.